నమస్తే, నేను మీ జాన్ G9 న్యూస్ నుంచి. స్వర్ణాంధ్ర పేపర్ విశ్లేషణకు తిరిగి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం పేపర్ విశ్లేషణకు వెళితే ఎన్డీఏ ఇండియా కూటముల్లో చేరని పార్టీలు ఇవే. ఎన్నికల తర్వాత కీలకంగా బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేడీ ఈ పార్టీలు కీలకంగా మారబోతున్నాయంటూ వచ్చిన వార్తను మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియా అనేటువంటి ఒక కూటమిలో ఏ ఏ పార్టీలు చేరినాయని మనకు చూద్దాం. మనం గమనిస్తే తృణమూల్, జేడీయూ, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన ఇవి మెయిన్ పెద్ద పార్టీలుగా మనకు కనపడుతున్నాయి. మిగిలిన పార్టీలతో కలిపి ఇండియా అనే పేరుతో అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అనేటువంటి పేరుతో ఇవన్నీ కూడా మొత్తం సుమారుగా 25 పార్టీలు జత కట్టిన విషయం మనకు తెలిసిందే. ఇది జూలై 18వ తారీఖున యూపీఏ బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో కలిసిన విషయం మనకు తెలుసు. అయితే ఎన్డీఏ కూటమిలో 39 పార్టీలు చేరిని. మొత్తం అధికార విపక్ష కూటమిలో అటు ఎన్డీఏలో కూడా సుమారుగా అన్ని పార్టీలు కలిపి, లోకల్ పార్టీలు కావచ్చు, నేషనల్ పార్టీలు కావచ్చు, మొత్తం కలిపి 39 పార్టీలుగా తేలటం జరిగింది. ఈ 39 పార్టీలు అటు 25 పార్టీలు ఇవి మినహాయించి కొన్ని పార్టీలు ఇంకా న్యూట్రల్గా ఉండిపోయినాయి. ఈ న్యూట్రల్గా ఉన్న పార్టీలు ఏంటంటే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, బీజేడీ, బీఎస్పీ, ఎంఐఎం, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, ఏఐడియుఎఫ్, జేడీఎస్, ఆర్ఎల్పీ, ఎస్ఏడిమన్, కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర కూటమిగా ఇది మనకు కనబడుతుంది. అయితే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈరోజు మన వార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటు ఎన్డీఏలోను ఇటు యూపీఏలోను చేరినటువంటి పార్టీలు అంటే మిత్రపక్షాలుగా లేని పార్టీలదే రేపు ఎలక్షన్ తర్వాత కీలకంగా మారపోతున్నారు వీళ్ళు అంటూ వచ్చిన వార్త మనం చూడొచ్చు. అయితే ఇది ఎవరు చెప్తున్నారు ఏంటంటే కొంతమంది సీనియర్ల విశ్లేషణ ఏంటంటే రాబోయేటువంటి ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఈ 11 పార్టీల ప్రభావం ఉండకపోతుంది. ఈ లోకల్ పార్టీలే ఎక్కువ ప్రభావాన్ని చూపిపోతున్నాయంటూ వచ్చిన వార్తలు మనం చూడొచ్చు. ఎందుకు ఈ 11 పార్టీల ప్రభావం ఎక్కువ ఉందంటే లోకల్గా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే ఇందులో కొన్ని బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీలు కొన్ని ఉన్నాయి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు కొన్ని ఉన్నాయి. కానీ బీజేపీకి అనుకూలంగా పనిచేసే పార్టీలు ఆ సమయంలో పనిచేస్తాయా లేవా అంటే వారి యొక్క రాష్ట్ర అవసరాలను తీర్చుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికే ఈరోజు అటు ఎన్డీఏలోను ఇటు యూపీఏలోను చేరలేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ పార్టీ అయితే అధికారంలోకి రాబోతుందో ఆ పార్టీతో మంత్రాలు జరిపి దేశ మరియు రాష్ట్ర ప్రయోజనాలకి మధ్యలో సంబంధాలను కొనసాగించడానికి రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవబోయేటువంటి పార్టీతో అలయన్స్ ఇప్పుడు పెట్టుకోకుండా గెలిచిన తర్వాత కీలకంగా మారడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారా? రాష్ట్ర ప్రయోజనాలను దృష్ట్యా పెట్టుకుని ఈ యొక్క ప్రయత్నం జరుగుతుందంటే అవుననే చెప్పాలి. మనందరికీ తెలుసు కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ అనే పార్టీని ఏర్పాటు చేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి కేంద్ర పార్టీకి భిన్నంగా అంటే బీజేపీకి వ్యతిరేక పార్టీగా దీన్ని తయారు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే క్రమంలో బీజేపీ ప్రభుత్వం రాకూడదంటూ ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగానే పనిచేస్తుందా? ఎందుకు న్యూట్రల్గా ఉంది? ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్తో కూడా టైఅప్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు ఆప్ ఏదైతే కేజ్రీవాల్ ఉన్నారో కేజ్రీవాల్ కేసీఆర్తోనే సహవాసంగా ఉన్నారు. అంటే కొంతకాలంగా వీరు కూటమిగా ఏర్పడాలని ప్రయత్నం చేసిన మాట మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆ కూటమిలో ఆప్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కూటమిలో చేరిపోవటం దీనికి ప్రధాన చర్చగా మారింది. అంటే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి ఇవి రేపు ఎన్నికల తర్వాత కీలకంగా మారతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇంకా మిగిలిన వార్తలకు వెళితే పవన్ కళ్యాణ్ టు పాస్వాన్ బీజేపీ చిన్న చిన్న పార్టీలను ఎన్డీఏలోకి ఎందుకు ఆహ్వానిస్తోంది? ఈ విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తే బీజేపీకి ఆ చిన్న పార్టీలతో అవసరమే లేదు. ఎందుకనంటే కారణం రాష్ట్రీయంగా ఎటువంటి గుర్తింపు లేనటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అటువంటి పార్టీలతో బీజేపీ పొంతన చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు అటువంటి పార్టీలని కూటమిలోకి ఆహ్వానిస్తుంది బీజేపీ? కారణం ఏంటంటే ఇక్కడ విశ్లేషకులు దాన్ని ఎలా విశ్లేషిస్తున్నారంటే
కీర్తి దూబే అనే ఆమె బీబీసీ ప్రతినిధి ఈ విశ్లేషణ చేయడం జరిగింది. ఎందుకు బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఎక్కువగా ఆహ్వానిస్తోంది? కారణం ఏంటంటే బీజేపీ రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ఈ ప్రయత్నం చేస్తుందంటూ ఆమె ఈ యొక్క వార్తలు విశ్లేషించడం జరిగింది. ఎందుకంటే చిన్న పార్టీలు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్ద పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తాయి, వాటి ఉనికిని పెంచుకోవడం కోసం. కేంద్ర ప్రభుత్వానికి కూడా, కేంద్ర పార్టీలకు కూడా లోకల్గా ఉన్న పార్టీలపై ఎక్కువగా అవకాశం ఉంటుంది అధికారం చేజిక్కించుకోవడానికి. కాబట్టి వాటిని ఉపయోగించుకుని రాష్ట్రాలపై పట్టు సాధించాలంటూ బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ ఈ వార్త కథనాన్ని మనం చూడొచ్చు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా లోకల్ పార్టీలు, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు ప్రజలు. కానీ అటువంటి పార్టీలు నా చోట మరొక పార్టీని అలయన్స్గా చేసుకొని, చిన్న పార్టీలను అలయన్స్గా చేసుకొని వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ రాష్ట్రాలపై కూడా పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ ఈ వార్త కథనాన్ని మనం చూడొచ్చు. దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారుగా 130 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే ఆ 130 ఎంపీ సీట్లు కూడా కేంద్రంలో చాలా అవసరంగా ఉన్నాయి. అయితే వీటిని గెలవడానికి ప్రత్యక్షంగా బీజేపీ పోటీ చేయకపోయినా ప్రాంతీయ పార్టీలని ఉపయోగించుకొని, లోకల్గా ఉన్నటువంటి చిన్న పార్టీని ఉపయోగించుకొని ఆ అధికారాన్ని చేజిక్కించుకోవాలంటూ బీజేపీ ప్రయత్నం చేస్తుందంటూ ఈ వార్త మనం చూడొచ్చు. అయితే ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి పార్టీలు బీజేపీకి మద్దతుగా నిలవకపోవడాన్ని అక్కసిగా చూపిస్తుంది. గతంలో మనం చూస్తే టీడీపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకల్గా 2014లో బీజేపీ అలయన్స్తో వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. కానీ కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే బీజేపీతో అలయన్స్ని తెంపుకొని టీడీపీ బీజేపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకని బీజేపీ కూడా లోకల్లో చిన్న పార్టీలనే తన అలయన్స్ కోసం చూస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఉనికిని పెంచుకోవడానికి కేంద్రంతో సహవాసం చేయడం మంచిదని వాళ్ళు ఎదురు చూడటమే దీనికి కారణంగా చూడొచ్చు. రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఏ పార్టీ కూడా కేంద్రం మాట వినదు, వారి అవసరాల కోసం మాత్రమే లోబడుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పార్టీ లోకల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా చిన్న పార్టీలు అయితేనే దానికి సహాయం చేస్తాయి, చిన్న పార్టీలు అయితేనే వారి మాట వింటాయి అంటూ బీజేపీ వేసిన ఎత్తుగడగా ఈ యొక్క వార్త విశ్లేషణ మనం చూడొచ్చు. 2014లో 2019లో కూడా బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. కానీ బీజేపీ ప్రభుత్వం రావడానికి కేవలం 37% మాత్రమే ఓట్ బ్యాంక్ అనుకుంది. ఈసారి ఏదైతే విపక్షాలు ఉన్నాయో ఈ విపక్షాలని ప్రయత్నం చేస్తున్న కారణం ఏంటంటే అలయన్స్గా కొట్టడానికి బీజేపీ చాలా తక్కువ మార్జిన్తో 37%తో అధికారంలోకి వచ్చింది. దానికి కారణం విపక్షాలైనటువంటి కొన్ని పార్టీల చిలికల వల్ల. ఈసారి ఆ చిలికలను రానివ్వకుండా అందరం కలిసి ఒక నాయకుని ఎన్నుకుని బీజేపీకి ప్రత్యామ్నాయం తేవాలి అంటూ విపక్షాలు ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో ఒకవేళ చిన్న పార్టీలన్నింటినీ బీజేపీ కలుపుకొని ముందుకు వెళ్ళినా, పెద్ద పెద్ద పార్టీలు వారు సొంతంగా పోటీ చేసినా సుమారు 40 నుంచి 50 సీట్లు తగ్గినా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటలో సందేహం లేదు. ఎందుకంటే ఆ పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా కనపడుతుంది. కాబట్టి 40 నుంచి 50 సీట్లు ఒకవేళ కోల్పోయినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదంటూ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు బీజేపీకి ఎక్కువ ఉన్నాయంటూ ఈ వార్త కథనాన్ని మనం చూడొచ్చు. అయితే మిగిలిన వార్తలకు మనం వెళ్తే, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి జనసేన పార్టీ ధీరవనిత రాయపాటి అరుణ ఒక హాట్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ వల్ల జనసేన పార్టీలోనే, అటు చిరు కుటుంబంలోనే, మెగా కుటుంబంలో కలతలు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఏంటి ఆ కామెంట్స్? చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి రాలేకపోయినా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. కానీ చిరంజీవి ఏ కారణం చేతనో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే అప్పుడు చిరంజీవిని నమ్ముకుని ప్రజారాజ్యంలో చేరినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు వారి భవిష్యత్తుని కోల్పోయారు. చిరంజీవి ఎందుకు ఈ పని చేశారో, ఖచ్చితంగా ఇది తప్పుడు నిర్ణయమే అంటూ రాయపాటి అరుణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన పార్టీకి, అప్పుడు చిరంజీవి చేసినటువంటి పనులే జనసేన పార్టీకి కూడా గుదిబండ్లగా మారినాయి అంటూ రాయపాటి అరుణ సోషల్ మీడియా వేదికగా కొన్ని చర్చలు చేశారు. అవి జనసేన పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయి. అదే వార్త మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటంటే
పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, చిరంజీవి అభిమానులు వీరి మధ్య ఇప్పుడు వాగ్వాదం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఎందుకు జరుగుతుందంటే కారణం రాయపాటి అరుణ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఆమె వ్యాఖ్యలు చేసింది? కారణం ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేసి ప్రజారాజ్యం పార్టీని సరిగా నడపలేక చిరంజీవి కాంగ్రెస్లో కలిపితే ఆ ప్రభావం పవన్ కళ్యాణ్పై, జనసేన పార్టీపై అధికంగా పడిందంటూ చిరంజీవి ఈ విషయం ఆలోచించకుండా తెలివి తక్కువ తనం వల్ల ఈ పని చేశారని రాయపాటి అరుణ చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. జనసేన పార్టీలోనే ఒకరినొకరు దూషించుకునే విధంగా ఈ చర్చలు జరిగినట్టుగా ఈ యొక్క వార్తను మనం చూడొచ్చు. ఇక మిగిలిన వార్తలకు మనం వెళితే, జనసేనలో చేరేందుకు సిద్ధమైన వైఎస్ఆర్ శిష్యుడు. ఇందుకు కారణం వైసీపీనట. కొనతాల రామకృష్ణ అనగానే వైఎస్ఆర్ శిష్యుడు అని ఎవరైనా చెప్పేస్తారు. అయితే అదే వైఎస్ కుమారుడి పార్టీ వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకకుండా బద్ధ వ్యతిరేకలా మారడానికి కారణం ఏంటి? ఉత్తరాంధ్రకు చెందిన ఈ సీనియర్ రాజకీయ నాయకుడు 4 దశాబ్దాల పాటు ఆయన ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం మనకు తెలుసు. ఈయన 2004లో మినిస్టర్గా కూడా పనిచేశారు. అనకాపల్లి పార్లమెంటు 2 సార్లు గెలిచారు. ఒకసారి అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గరగా ఉండే ఈ వ్యక్తి 2014లో వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఈయన అన్ని తానే ముందు నడిపించడం మనకు తెలిసిందే. కానీ ఆ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు, కొన్ని మనస్పర్ధల వల్ల పార్టీకి దూరమై 2019లో టీడీపీ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొనడం మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఈయన వైఎస్ఆర్ కుటుంబంతో విభేదించి బద్ధశత్రువుగా మారి వైఎస్ఆర్సీపీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ అటు విశాఖలో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఉద్యమాల్లో పాల్గొనడం, ఆ ఉద్యమానికి ఈయనే ముందు నడిపించడం, ఇప్పుడు ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనుకోవటమే హాట్ టాపిక్గా మారింది. అయితే వైఎస్ఆర్సీపీకి ఎంత దగ్గరగా వైఎస్ఆర్కి శిష్యుడిగా ఉన్నటువంటి ఈయన వైఎస్ఆర్సీపీని విడిచిపెట్టి టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళడానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీయే, అందులో ఉన్న నాయకులే కారణం అంటూ ఈ యొక్క వార్త కథనాన్ని మనం చూడొచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో జనసేన పార్టీలో చేరతాడు. అటు జనసేన నుంచి ఇటు కొనతాల రామకృష్ణ వైపు నుంచి కూడా సంబంధాలు బాగానే ఉన్నట్టు, కొన్ని రోజుల్లో కొనతాల రామకృష్ణ కూడా అటు జనసేన పార్టీలో జారపోతున్నట్టు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అవి కొన్ని రోజుల్లో బయట పెడతానంటూ ఆయన చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఏదైతే కొన్ని రోజులుగా చాలా హాట్ టాపిక్గా నడుస్తున్న ఒక విషయం, హైదరాబాద్కి చెందినటువంటి ఒక యువకుడిని పాకిస్తాన్కి చెందినటువంటి ఒక యువతి ప్రేమించి అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చేసిన విషయం మనకు తెలిసిందే. అది ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమె ఐఏఎస్ఐ గూఢచారి అంటూ కొన్ని వర్గాలు ఆమెపై అనుమానిస్తున్న విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెను మాకు అప్పగించడం చెప్పంటూ పాకిస్తాన్ చెప్పడం, ఇండియా కూడా దానికి ఘాటుగా స్పందించి ఆమె ఖచ్చితంగా ఉగ్రవాదే అయ్యుండొచ్చు, దానికి తగిన ఆధారాలు కొన్ని ఉన్నాయి, అనుమానించే విధంగా కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఇండియా కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఒక హోటల్లో 204 అనేటువంటి రూమ్లో ఈ సీమ మరియు సచిన్ గడిపినట్టుగా, ఆమె వివాహానికి ముందు ఆమె పాకిస్తాన్ నుంచి ఇండియా రాకముందు గడిపినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. అయితే ఆమె ఇక్కడికి వచ్చే ముందే ఇండియా వేషధారణ అంటే మన ఇండియా కట్టుబాటు చీర, బొట్టు, కట్టు వీటిని అలవాటు చేసుకున్నట్టుగా వాటిని నేర్చుకుని ఇండియా భాషతో ఆ స్లాంగ్లో మాట్లాడడానికి కూడా ఎంతో శిక్షణ తీసుకున్నట్టు, ఈ శిక్షణ అంతా కూడా నేపాల్ ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లోని కొంతమంది ఇటువైపు ఇండియాలోకి గూఢచారులు పంపించడానికి ఇచ్చే శిక్షణ కేంద్రంలో తన శిక్షణ తీసుకుని వచ్చినట్టుగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటూ మన యొక్క ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఇది అనుమానించే విషయమేనంటూ ఆమెను ఖచ్చితంగా భారతదేశం తీవ్రంగా పరిగణించి సచిన్ని అతని తండ్రిని తీసుకెళ్లి ప్రస్తుతానికి నిర్బంధించి విచారిస్తున్నట్టుగా మనం ఈ వార్తలను చూడొచ్చు. మరొక ముఖ్యమైన వార్త మనం చూడొచ్చు, గంజాయి నేరాల్లో పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ డిఐజీ ఈ విషయం తెలియజేస్తున్నారు. ఎవరైతే గంజాయి అమ్ముతూ పట్టుబడతారో వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ నమోదు చేసి వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారంటూ డీజీపీ చాలా తీవ్రంగా హెచ్చరించినట్టు చూడొచ్చు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన చుట్టుపక్కల రాష్ట్రాలు కావచ్చు, గంజాయి విక్రయాల్లో చాలా తారాస్థాయికి చేరిపోయినాయి. గంజాయి
అత్యధిక స్థాయిలో పట్టుకుంటున్నారు పోలీసులు కూడా. దీన్ని విక్రయించే వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. ఈ కారణం చేత డిఐజీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గంజాయి విక్రయాల్లో అత్యధికంగా జరుగుతుంది యువకులే కాబట్టి వారిని హెచ్చరిస్తూ ఈ మాట ఆయన చెప్పడం జరిగింది. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, మరియు వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి హెచ్చరించడం ఈ వార్తలు మనం చూడొచ్చు. ఇక్కడ మరో వార్తలు మనం చూడొచ్చు. కంటి డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కనుచూపు పోగొట్టుకున్న వృద్ధురాలు. ఇది నంద్యాల జిల్లాలో జరిగింది. ఏదైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఈ యొక్క విషయం జరిగినట్టు చూడొచ్చు. ఒక వృద్ధురాలు 65 సంవత్సరాల వృద్ధురాలు కంటి ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు కంటి డాక్టర్ ఆపరేషన్ చేయకుండా మరొక వైద్యురాలు ఈ ఆపరేషన్ చేసినందుకు గాను ఆమెకి చూపు సరి కనపడకపోగా మరొక వైద్యుడిని ఆమె సంప్రదించినప్పుడు మీ ఆపరేషన్లో లోపం ఉందని, మీరు కంటి చూపును పూర్తిగా కోల్పోయారని ఆ డాక్టర్ చెప్పడం ఈ వార్తలో మనం చూడొచ్చు. అయితే దీనిపై అక్కడ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించి కలెక్టర్కి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం మనం ఈ యొక్క వార్తలో చూడొచ్చు. అయితే ఆ వృద్ధులకి న్యాయం చేయాలంటూ వాళ్ళు రోడ్డును పడి కలెక్టర్కి కూడా ఈ విషయాన్ని కంప్లైంట్ ఇవ్వడానికి చూడొచ్చు. ఇంకా మిగిలిన వార్తలకు మనం వెళితే G9 న్యూస్ ఛానల్ గుంటూరు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభం. జర్నలిజం రంగంలో అడుగుపెట్టి విశేష ఆదరాభిమానాలు సంపాదించుకుంటున్న G9 న్యూస్ ఛానల్ జిల్లా కేంద్రంలో నూతన కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఇటీవలే నంద్యాల జిల్లాలో రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న G9 న్యూస్ తాజాగా గుంటూరు జిల్లాలో రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు ముఖ్యంగా అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. మీడియా రంగంలో చెరగని ముద్ర వేసుకోవాలని తిలక్ గారు అభిలాషించారు. ఈ కార్యక్రమంలో G9 న్యూస్ ఛానల్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భవ్య దొండ్లబాబు గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో తమ కార్యాలయాలు నెలకొల్పుతున్నట్లు G9 న్యూస్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ భవ్య దొండ్లబాబు తెలిపారు. సామాజిక స్పృహతో సిబ్బంది పనిచేయాలని కూడా ఆమె సూచించడాన్ని మనం ఈ వార్తలు చూడొచ్చు. మిగిలిన వార్తలకు మనం వెళితే మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీరియస్. ఈ ఘటన బాధాకరమన్నారు. మణిపూర్ ఘటన సిగ్గుపడాల్సిన విషయంగా ఆయన పేర్కొన్నారు. అమానవీయ ఘటనలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని ప్రధాని మోదీ తేల్చి చెప్పడం మనం ఈ వార్తలో చూడొచ్చు. అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. మణిపూర్లో రేపిస్టులను వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. మణిపూర్లో దురాగతాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రాష్ట్రాల సీఎంలు శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ప్రధాని మోదీ సూచించారు. మహిళల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన కోరారు. చట్టం తన శక్తితో తన పనిని నిర్వహిస్తుందని ప్రధాని చెప్పారు. ఈ విషయంలో చెప్తూ ఏంటంటే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరడం, కీలక బిల్లులపై చర్చిద్దామని ఆయన విపక్షాలకు సూచించారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే ఈ పార్లమెంట్లో జరగవలసిన చర్చలను ఉద్దేశించే ఈయన ఈ విషయం మాట్లాడారా అంటూ కూడా ప్రతిపక్షాలు దీనిపై దుమ్మెత్తిపోస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇంకా మిగిలిన వార్తలకు మనం వెళితే పవన్ కళ్యాణ్ గజనీలా అయిపోయారా? ఈ మాట వింటుంటే నాకే నవ్వు వస్తుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పాల్గొంటాయని చెప్పడం దీనికి హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే ఎప్పటి నుంచో మనకు తెలుసు, వారాహి యాత్ర కావచ్చు, అంతకు ముందు జరిగిన సభల్లో కావచ్చు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నన్ను గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ అనేక సందర్భాల్లో పలికినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే ఎన్డీఏ మిత్రపక్షంగా అంటే ఎన్డీఏ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ దానికి ముందు జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో నన్ను సీఎం అవను, నేను సీఎం అభ్యర్థిని కాను, ఇక్కడ తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవని ఆయన మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందంటూ కొంతమంది విశ్లేషకులు ఈ విషయం చెప్పడం చూస్తున్నాం. అయితే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి మీద ఆశ లేకపోతే, అంటే ముఖ్యమంత్రి పదవి పైన ఆయనకి ఆశ లేకపోతే ఎందుకు మాటిమాటికి ఆ మాట మాట్లాడారు? ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి పదవి పైన నాకు ఆశ లేదు, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే వెళ్తుందంటూ మాట్లాడటం ఈ వార్తల వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటూ కొంతమంది ఈ విషయంపై చర్చించుకోవడం మనం చూస్తున్నాం. అయితే టీడీపీ
బీజేపీ టీడీపీని ఆహ్వానించలేదు. కానీ మరి రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీ మాత్రమే అలయన్స్లో ఉన్నట్టు మనకు తెలుసు. టీడీపీ ప్రస్తుతానికి న్యూట్రల్గానే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూడా కలిపి వెళుతుంది ఎలక్షన్స్ కంటూ చెప్పిన మాటను కూడా కొంత నవ్వు పుట్టించేవిగా ఉన్నాయంటూ ఈ వార్త మనం చూడొచ్చు. అంటే ఈ విషయం గురించే పవన్ కళ్యాణ్ గజిల్లా మారిపోయారా, ఆయనకి ఏమీ గుర్తుండట్లేదా, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయనకి ఆలోచన లేకుండా పోయిందా అంటూ కొంతమంది విమర్శకులు కూడా ఆయన మీద విమర్శించడం మనం చూడొచ్చు. ఇంకా మిగిలిన వార్తలకు మనం వెళితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మనందరికీ తెలుసు. ఆ విషయంపై ప్రస్తుతం కోర్టులో చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో సునీత ఒక పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ ఏంటంటే సిబిఐ దర్యాప్తు వివరాల డైరీ నాకు ఇవ్వాలి అంటూ ఆమె పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్పై జడ్జిలు కూడా ఆశ్చర్యపోయి ఆ డైరీ మీకు ఎలా ఇస్తారు, మీరు వేసే ప్రశ్నలకి సమాధానం ఉందా, అసలు సంబంధం ఉందా అంటూ జడ్జిలు కూడా ఆశ్చర్యపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే సునీతను ఒక ప్రశ్న వేయడం జరిగింది జడ్జి. ఏమనంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టించాల్సిందే అన్న పట్టుదలతో పోరాడుతున్నారా, ఇందుకు అవకాశాలు తక్కువగా తెలిసినా పోరాటం చేస్తూనే ఉన్నారు. దీన్నే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి సూటిగా సునీతను నిలదీశారు. అవినాష్ను జైలుకు పంపించడమే మీ లక్ష్యమా అని డైరెక్ట్గా సునీతనే అడిగారంటే ఆమె ఓవర్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు. అయితే కొన్ని అసందర్భమైనటువంటి, అంటే వారి చేతిలో లేనటి వాటిని కూడా ఇలా పిటిషన్ వేయటం ఏంటా అని చెప్పి జడ్జిలు కూడా ఆశ్చర్యపోవడాన్ని వార్తలు మనం చూడొచ్చు. అంటే ఆమె ఇంటెన్షనల్గా అవినాష్ రెడ్డిని జైలుకి పంపించడం ఒక్కటే టార్గెట్గా పెట్టుకున్నారా అంటూ జడ్జిలు కూడా నిర్ఘాంతపై ప్రశ్నలు వేసే పరిస్థితికి వచ్చారంటే ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఉందో, ఎంఐఎం పార్టీ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆయన మాట్లాడుతూ మేము అంటరాని వాళ్ళమా, విపక్షాలపై ఎంఐఎం ఫైర్, అంటే విపక్షాలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే, ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. అయితే ఈ విపక్షాల కూటమికి ఎంఐఎం అనేటువంటి ముస్లిం పార్టీని పిలవకపోవడం ఏంటి, మేము ఎప్పటి నుంచో బీజేపీపై పోరాటం చేస్తున్నాం కదా, బీజేపీకి మేము వ్యతిరేకమే కదా, మమ్మల్ని కలుపుకోపోవడానికి మేము అంటరాని వాళ్ళమా అంటూ ఎంఐఎం పార్టీ ఒక తీవ్రమైనటువంటి ప్రశ్న వేయడాన్ని మనం చూస్తున్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ప్రయత్నాల్లో ఇండియా అనే పేరుతో విపక్షాలన్నీ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. దానికి మీటింగ్ పెట్టిని 25 పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. దానికి ఎంఐఎంకి పిలుపు రాకపోవడాన్ని ఎంఐఎం తీవ్రంగా పరిగణించి ఈ మాట చెప్పడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు జనసేన తెలంగాణ అధ్యక్షుడి ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్, ఆయన సిపిఐ నారాయణపై చాలా తీవ్ర స్థాయిలో మండిపడినట్టుగా చూస్తున్నాం. ఇకపై నేను లోఫర్ నారాయణ అని పిలుస్తామంటూ ఆయన చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు మనం చూడొచ్చు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తిట్టే అర్హత మీకు లేదని, మా అధ్యక్షుడిని అగౌరవంగా మాట్లాడితే మిమ్మల్ని అగౌరవంగా మాట్లాడాల్సి వస్తుందంటూ సిపిఐ నారాయణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు శంకర్ గౌడ్. ఏదైతే తెలంగాణ జనసేన పార్టీ లీడర్ ఉన్నారో ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదని, మీరు ఆయన విమర్శించడానికి ఎటు సరిపోరంటూ పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ ఈ యొక్క సిపిఐ నారాయణపై ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా మనం వార్తను చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం బీఎస్పీ చీఫ్ మాయావతి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఏదైతే ఇండియా అనే పేరుతో ఏర్పాటైనటువంటి ఎన్సీపీ కూటమి ఏదైతే ఉందో ఈ ఎన్సీపీ కూటమిని ఆమె కులతత్వ పార్టీ అంటూ కామెంట్ చేయడం చూస్తున్నాం. అందులో ఏదైతే కూటమిలో ఏర్పడిన పార్టీలన్నీ ఉన్నాయో ఈ పార్టీలన్నీ కూడా కులతత్వానికి మద్దతిచ్చేవే అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఘాటైన విమర్శలు చేయడం మనం చూడొచ్చు. అయితే ఆమె కూడా ఏదైతే మొన్న జరిగినటువంటి మీటింగ్కి బీఎస్పీకి కూడా ఆహ్వానం అందకపోవడంతో ఈమె విమర్శలు చేశారా అంటూ కొన్ని వ్యంగ్యాస్తులు కూడా రావడం చూడొచ్చు. ఏదైతే ఇండియా కూటమి ఈ మతతత్వాన్ని మరియు కులతత్వాన్ని పక్కన పెట్టి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆమె హితవు పలకడాన్ని వారి ద్వారా మనం చూడొచ్చు. ఆమె మరొక మాటను కూడా అనడం జరిగింది. ఏంటంటే కాంగ్రెస్ తన కులతత్వ పెట్టుబడిదారీ ఆలోచనలను పక్కన పెట్టి పేదలు అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసి ఉంటే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట విని ఉంటే బీఎస్పీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండేది కాదని మాయావతి
చాలా ఘాటుగా విమర్శించని మనం చూడొచ్చు. బీఎస్పీ పార్టీ అనేది ఏర్పడడానికి కారణమే అంబేద్కర్ విధానాలకి, పేద ప్రజలకు, సామాన్యులకు విరుద్ధంగా కులతత్వ మతతత్వ పార్టీ ఏర్పడిందని, దానికి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక కులతత్వ పార్టీని ఏర్పాటు చేశారని ఆమె తీవ్ర స్థాయిలో ఇండియా అనేటువంటి పార్టీని విమర్శించడానికి మనం ఈ యొక్క వార్త ద్వారా చూడొచ్చు. ఇంకా మిగిలిన వివరాలకు వెళితే, విపక్షాల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడానికి ఖండించిన విజయశాంతి. మనకి ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం ఒక విషయాన్ని. ఏంటంటే విపక్షాలన్నీ కూడా ఒక పార్టీ పేరుని ఏర్పాటు చేసుకున్నాయి. ఏంటి ఆ పార్టీ పేరు? ఇండియా. ఈ ఇండియా అనే పేరుని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే విజయశాంతి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఈ కూటమి ఓడితే ఇండియా ఓటమి అని రాయాలా అంటూ ఒక ప్రశ్న వేశారు విజయశాంతి. ఎందుకు ఈ ప్రశ్న వేశారంటే, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఇండియా అనే పేరుని ఎక్కువగా వాడుతుంటుంది. అయితే రేపు ఒకవేళ ఎన్సీపీ కూటమి ఏదైతే ఇండియా అనే పేరు పెట్టుకుందో, ఇండియా అనే పేరు పెట్టుకున్నటువంటి పార్టీ ఓడిపోతే ఇండియా ఓడిపోయిందా అంటూ ప్రశ్న వేయాలా? దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, ఆ పేరును తొలగించాలి అంటూ భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల దీనిపై ఘాటైన విమర్శలు చేస్తూ ఆ పదాన్ని తొలగించాలంటూ ప్రస్తుతం గట్టిగా పట్టుపట్టిన విషయం మనం చూడొచ్చు. ఇంకా మనం ఇక్కడ వార్తలు చూస్తే, ఎన్డీఏ భేటీకి ఎందుకు వెళ్ళారు? ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని మనం చూడొచ్చు. సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం మనం చూడొచ్చు. మోదీ ఓటమి భయంతో అత్యవసరంగా ఎన్డీఏ సమావేశం నిర్వహించారని, ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న వాటిలో 14 పార్టీలకు మాత్రమే చట్టసభల్లో ప్రాధాన్యత ఉందని, ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేయడం మనం చూడొచ్చు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మోదీ పాలనలో అంబానీ అదానీలు లాభపడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని ఆయన పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు. మోదీ ఏ హామీలు అమలు చేశారని పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడని ఆయన ప్రశ్న వేయడం మనం చూడొచ్చు. దీనిపై పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని హామీలను తొంగలో తొక్కి మోదీ ఏపీకి అన్యాయం చేసి పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా, పోలవరంపై టీడీపీ వైసీపీ గళమెత్తి ఒకవేళ ప్రయత్నం చేసినా సరే, ఇంతకాలం ప్రయత్నం చేస్తున్నా సరే, ఇప్పటికీ ఏ స్థాయిలోనూ కూడా ఎక్కడా కూడా సపోర్ట్ చేయనటువంటి, ఎన్నికల హామీలను నెరవేర్చినటువంటి బీజేపీతో మీరు పొత్తులోకి వెళ్ళడం ఏంటో మీరు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆయన ఇంకొక ఘాటైన విమర్శ చేశారు. ఏంటంటే, వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీ ఆడిస్తుందని, అంటే ఈ 3 పార్టీలను కూడా బీజేపీయే ఈ రాష్ట్రంలో ఆడిస్తుందని, వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే ఈ 3 పార్టీలు వెళుతున్నాయని, కేవలం వాటికి అనుగుణంగానే పనిచేస్తున్నాయని ప్రజలు ఇది గమనించాలంటూ ఈ యొక్క శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూడొచ్చు. ఇంకా మిగిలిన వార్తలకు మనం వెళితే, ఇందాకే మనం చర్చించుకున్నాం ఇండియా పేరుని తొలగించాలని బీజేపీ పట్టుబట్టిన విషయం. ఇదే విషయాన్ని మనం మరొక లోతుకి వెళితే, ఇండియా అంటే జడుపు ఎందుకు? ప్రతిపక్షాల కూటమి ఇండియా అనే పేరుతో ముందుకు రావడాన్ని జీర్ణించుకునే కాషాయ పరిహారం సోషల్ మీడియాలో దాడు మొదలుపెట్టినట్టు మనం వార్తలు చూస్తున్నాం. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రతిపక్షాలు ఒక కూటమిగా ఏర్పడటంలో మరో ముందడుగు వేశాయని చెప్పొచ్చు. కూటమి పేరును యూపీఏ స్థానంలో ఇండియాగా మార్చారు. అయితే INDIA అనే పేరుగా మార్చడం మనం చూడొచ్చు. అయితే కాషాయ వర్గాల నుంచి దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు విమర్శలు వస్తున్నాయని ఇందాక మనం చర్చించుకున్నాం. ఇండియా అనేటువంటి పేరు మీరు పెట్టారు, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చి మీరు పెట్టిన ఈ యొక్క కూటమి పేరు ఇండియా అనే పేరు ఏదైతే ఉందో అది ఓడిపోతే ఇండియా ఓడిపోయినట్టు మేము రాయాలా, ఇండియా ఓడిపోయినట్టు అని చెప్పుకోవాలా, అది ఎట్టి పరిస్థితులను అంగీకరించమంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను వీళ్ళు తిప్పికొడుతున్నట్టు చూడొచ్చు. అయితే కమలంతో ప్రయాణంపై తెలుగుదేశంలో గుబులు. టీడీపీ జనసేనతో కలిసి ఉంటే జనసేన బీజేపీతో అంటకాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే వ్యూహంలో 3 పార్టీలు కలిస్తే మైనారిటీలు టీడీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే విషయంలో మనం కాస్త లోతుకు వెళితే, ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాలు సమావేశంలో ఏపీ ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఏదైతే చర్చ జరుగుతుందో బీజేపీ జనసేన మిత్రపక్షంగా ఏర్పడటం మనకు తెలిసిందే. అయితే
దీనికి టీడీపీకి ఆహ్వానం అందలేదు. అలా అని టీడీపీ కూడా మేము పొత్తుకు వెళతామనే మాట ఎక్కడా మాట్లాడలేదు. దీనికి కారణం, ఒకవేళ కనుక బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఈ రాష్ట్రంలో పోటీకి వెళితే టీడీపీకి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. ఎక్కడి నుంచి? దళితుల నుంచి. ఏదైతే దళిత వర్గాల నుంచి ఉన్నటువంటి ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఓట్లు దూరం అయ్యేటువంటి ప్రమాదం టీడీపీకి ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా చీలిపోతుందని, ఆ చీలిపోయే ప్రమాదం ఉందని టీడీపీ ఆలోచన పడినట్టు ఈ వార్త మనం చూడొచ్చు. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి దళిత వర్గం దూరం కాబట్టి టీడీపీ దాంతో కలిస్తే ఖచ్చితంగా దళిత వర్గం టీడీపీకి దూరం అయిపోతుందనే టీడీపీ దూరంగా ఉంటుందా అనే ప్రశ్నని వార్తలు మనం చూడొచ్చు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి పోటీ చేసినప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ ఆలోచించే ఆలోచన ఏంటంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంతోనే బీజేపీ గెలిచినప్పుడు టీడీపీలో కొంతమంది ఆ ఓట్ బ్యాంక్తో గెలిచి కూడా బీజేపీకి మినిస్టర్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నాయకులను టీడీపీయే బీజేపీని ద్వారా నిలబెట్టిందని, కాబట్టి బీజేపీకి ఓట్ బ్యాంక్ లేకపోయినా టీడీపీ బలంతోనే బీజేపీ ఇక్కడ పావులు కదిపిందని, మినిస్టర్లు కొంతమంది బీజేపీకి రావటం జరిగిందని, అది కేవలం టీడీపీ ఓట్ బ్యాంకేనని, ఈసారి ఒకవేళ మేము పోటీ చేస్తే దళితుల యొక్క ఓట్లు కూడా ఖచ్చితంగా టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉందంటూ టీడీపీ ఆలోచన చేస్తోంది. ఎందుకంటే టీడీపీ ప్రస్తుతం న్యూట్రల్గా ఉంది. అటు ఎన్డీఏతోనూ సత్సంబంధాల కోసం ఎదురు చూడట్లేదు, ఇటు అలా అని జనసేనతోనూ ఈ రాష్ట్రంలో అంటకాగట్లేదు. కానీ ఇంటర్నల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళతాయి ఎలక్షన్స్ కానీ అనేక మార్లు ఆయన చెప్పడం జరిగింది. నిన్న కూడా ఆయన ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే టీడీపీ మాత్రం దీనిపై ముందుకు రావట్లేదు. ఎక్కడా కూడా జనసేనతో మేము పొత్తులో ఉన్నామని ఎక్కడా కూడా టీడీపీ చెప్పకపోవడమే దీని గమనార్హంగా కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ ముందస్తుగానే ప్లాన్ చేసుకుంటుందా? బీజేపీతో అది అంటకాకపోవడానికి కారణం ఏంటి అంటే కేవలం బీజేపీకి దళిత ఓట్లు దూరంగా ఉంటాయి కాబట్టి ఆ దళితుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవడానికి అటు జనసేనతోనూ ఇటు బీజేపీతోనూ టీడీపీ దూరంగా ఉంటుందంటూ వస్తున్న వ్యాఖ్యలు ఏదైతే దుమారం రేగుతున్నాయో అవి మనం సమర్థించాలనే చెప్పొచ్చు. ఇవి ఈనాటి స్వర్ణాంధ్ర వార్తలు. తిరిగి మళ్ళా రేపు కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేను మీ జాన్, విజయవాడ నుంచి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.